ఒకే ఒక టాస్క్, ఆ సాక్స్ టాస్క్లో నేను ఆడుతా అన్నప్పుడు కూడా ఆ కెప్టెన్ నన్ను వద్దంది. సో ఏ రకంగానూ టాస్కుల్లో పాల్గొనే అవకాశం రాలేదు. ఆఖరికి సంచాలకుగా చేస్తాను అనుకున్నప్పుడు కూడా ప్రేరణ నేను ఏం చేయలేదు కదా, నేను వస్తానంటే సరే ప్రేరణకి సంచాలకి ఇచ్చాం. సో ప్రేరణ ఏదో అంత ఇదైంది. లెట్ హిమ్ కంప్లీట్ అంత చెప్పలేదు. ఆదిత్య నన్ను నామినేట్ చేసినప్పుడల్లా నాకు కట్టప్ప బాహుబలి పొడిచినట్టే అనిపించేది. కాదు, ఇప్పుడు ఆయన నామినేట్ చేసినా కూడా నేను ఎప్పుడు కూడా నామినేట్ చేస్తే ఏమవుతుంది, నాకు జనాలు ఉన్నారు కదా, వాళ్ళకి నేను నచ్చితే నేను ఎక్కడికి పోతాను అనుకునేవాడిని. ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళు ఓడియన్ అంటారు అనుకున్నాను, బట్ ఆడియన్స్ ఓడిచేస్తాను. అన్న మణికంఠ ఇంకో పల్లవి ప్రశాంత్ అవుతారని మీరు అంటారు అన్న? సో నేను ఎలిమినేషన్ అయినందుకు అస్సలు ఏ రకమైన బాధ లేదు. ఎలిమినేషన్ అయ్యి ఇంటికి వచ్చాను హ్యాపీగా. అండ్ ఎలిమినేషన్ చేసిన నా హౌస్ మేట్స్ని కూడా నేను తప్పు పట్టను. వాళ్ళందరూ కూడా ప్రేమతోనే నేను నా బిడ్డను చూడాలనే కోరికతోటి వాళ్ళు ఎలిమినేషన్ చేశారు. బయటికి ఏ రీజన్స్ అయినా చెప్పుండొచ్చు, కానీ నాకు నచ్చని విషయం ఏంటంటే ఈ వారం రోజుల్లో నాకు అవకాశాలు తక్కువ రావడం. మరి అది కావాలనా లేకపోతే దురదృష్టవశాత అనేది అది పక్కన పెడితే, సరే టాస్కుల విషయం లేకపోయినా నేను వేసిన జోకులు కావచ్చు, నేను మీకు ఎంతమందికి, నేను ఎవరికి తెలియదట ఈ విషయం. ఈ దొంగతనాలు చేస్తున్నారు కదా, అది ఇక్కడ తీసుకొచ్చి ఇది ఇక్కడ చూసి చెప్తా. అదేంటంటే ఒకసారి ఒక పల్పీ ఆరెంజ్, విష్ణుప్రియ పల్పీ ఆరెంజ్ తాగేసి తీసుకొచ్చి మా రూమ్ లో ఉంది. భయ వినండి, విష్ణుప్రియ పల్పీ ఆరెంజ్ తాగేసి మా రూమ్కి వచ్చి కాస్త ఊరిచ్చింది. తాగేసిన ఖాళీ బాటిల్ అక్కడ పెట్టింది. అది ఏం చేసుకుంటారు లేదు, నేనేం చేశాను, ఆ ఖాళీ బాటిల్ పట్టుకెళ్ళి దాంట్లో నీళ్లు పోసి దాంట్లో పసుపు వేసి కొంచెం కారం వేసి కరెక్ట్గా పల్పి ఆరెంజ్ కలర్లో తయారు చేశాను. ఆ బాటిల్ చేసుకొని నేను జేబులో పెట్టుకొని అటు ఇటు తిరుగుతున్నా. ఆదిత్యం అటు ఇటు తిరుగుతూ ఏంటి జేబులో ఏముంది, ఏమన్నా కొట్టేసావా అన్నాడు. ఎవరికి చెప్పవు కదా అన్నాడు. చెప్పాలంటే ఇట్లా తీసి చూపించా. వాళ్ళు వేరే క్లాన్, మాది వేరే క్లాన్ కదా, తీసి చూపించా. పల్పీ ఆరెంజ్ మీకు ఎక్కడిది, మీకు లేవు కదా పల్పీ ఆరెంజ్లు, మాకు కదా పల్పీ ఆరెంజ్ అంటే చెప్పదు నేను ఫ్రెండ్ కదా ప్లీజ్ ప్లీజ్ అంటే నేను చెప్పేస్తాను ప్లీజ్ 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 అంటే సరే కాసేపు కామ్గా ఉన్నాను. నేను మెల్లగా పోయి ఫ్రిడ్జ్లో పట్టుకుంటుంటే ఈ లోపల పక్కడికి వెళ్ళిపోయి చెప్పేశాడు. నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే నేను దొంగ పల్పీ ఆరెంజ్ కదా, తాగితే నోరు కాలిపోద్ది. సో చెప్పేస్తే ఈ లోపల నిఖిలు వీళ్ళందరూ వచ్చేసి అని చెప్పేసి తీసేసి ఓపెన్ చేస్తే తీరా చూస్తే అది పసుపు నీళ్లు, పసుపు కారం నీళ్లు పడింది. సో ఈ కనీసం అంటే ఇది ఒక ప్రాంక్, ఈ దొంగతనం కూడా కాదు చెప్పాలంటే ఒక ప్రాంక్ ఇది కనీసం కంటెంట్గా కూడా బయటకు రాలేదే అని చెప్పి నేను మొత్తం ఎతికా. బయటకు వచ్చిన తర్వాత ఇకపోతే కొన్ని వందల జోకులు ఆన్ ద స్పాట్ తప్ప పడేవి. ఇవన్నీ ఏమైపోయాయి, ఎవరన్నా నా మీద పగబట్టారా అనిపించింది నాకు. విష్ణుప్రియ సోనియా మధ్యలో జరిగే గొడవలు నిజమైనా లేకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఎవరైతే గెలవాలనుకుంటున్నారు, ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఒకసారి చెప్పండి. అదే అంటున్నా. ఇంకొకటి ఏంటంటే, ఒకటి ఏదో రకంగా ఒక ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది జనాలకి, గెలుపు ఓటములు పక్కన పెడితే ఆ చూసే కాస్త టైంలో జనాలకి కాస్త జోకులు దొరుకుతున్నాయి, నవ్వుకుంటున్నారు అనుకున్నప్పుడు అవి కట్ చేయడం వల్ల ఎవరికి అడ్వాంటేజ్ వస్తుంది? ఒక వర్గానికి ఫేవర్గా కాదు కదా, వాళ్ళు వర్క్ చేసేదే టీఆర్పీలు జనాల కోసం కదా. సో దానివల్ల ఏ రకమైన లాభం ఉండదు కదా బిగ్ బాస్కి. సో మరి ఏ రకంగా ఏమైనా టెక్నికల్ ఫాల్ట్ వచ్చి మిస్ అయిందా? అదే నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత మంచి ఇలాంటివి చాలా ఉన్నాయి, చిలిపి ఈవెంట్లు ఈ వారం జరిగినవి ఎక్కడ కనబడకపోగా లాస్ట్ అంటే చూపించకపోతే ఏమవుతుంది, జనాలు వీడు పార్టిసిపేట్ చేయలేదని అనుకుంటారు కదా. ఓటింగ్ శాతం కూడా తగ్గడానికి అదే కారణం. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు అతను ఏదో ఆరెంజ్ తీసుకెళ్ళి ఇక్కడ దాచిపెట్టాడు, ఈ పసుపు తీసుకెళ్ళి ఇక్కడ దాచిపెట్టాడు, ఈ ఉప్పు తీసుకెళ్ళి అక్కడ దాచిపెట్టాడు, ఇది మామూలు దొంగతనం. కానీ దిస్ ఈజ్ ఎ ప్రాంక్ అని చక్కగా మసిమూసి మారేడుకాయ చేసి వాళ్ళ చేత కారం చూసి తాగించడం అంటే నాకు మంచిగా అనిపించింది. ఇది ఇలాంటివి రాకపోవడానికి ఏంటి కారణం అని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అన్న మీరు ఫస్ట్ యష్మి దగ్గర నుంచి చూసా కాబట్టి, రూమ్మేట్ కాబట్టి యష్మి ప్రేరణ వీళ్ళిద్దరు కూడా ఒకే టైప్ ఆఫ్ ఇది ఉంటుంది. కాకపోతే ప్రేరణ కొంచెం తొందరగా బయటపడిపోతుంటుంది. యష్మి ఏదో రకంగా చిన్న వాటికి కూడా గొడవ చేయడము, లేకపోతే తొండి ఆడినా సరే ఏదో రకంగా మనం గెలవాలి అనేది ఉంటుంది. అండ్ కొంచెం హార్ష్గా మాట్లాడుతూ ఉంటుంది.
తప్పు మందని తెలిసినా కూడా గట్టిగా ఇది చేయడం, ఇదే గేమ్ స్ట్రాటజీ అంటే. అంటే తప్పు నీది, నువ్వేమో అవతల వాడిని అరుస్తావు, మనం ఏదో రకంగా గెలవాలి. నాకు అర్థం కాకపోయేది, ఓహో ఇలాగే ఆడాలా బిగ్ బాస్ అంటే. నేను అన్ని ఆవిడ చూసినంత డెప్త్గా చూడాలి. కానీ నాకు ఒకటి అనిపించింది, ఒక శోభా శెట్టి లేదా రతికతో పోలుస్తున్నారు, అంత నెగిటివిటీ ఉందన్నమాట బయట. సో అలాంటి నాకు కొంచెం అప్పుడప్పుడు కోపం వచ్చింది. నేను ఒకసారి అభయ్ కూడా చెప్పాం, లేదు నువ్వు చేసేది కరెక్ట్ కాదని కూడా ఇద్దరం చెప్పాము. కానీ మాకే ఆవిడ సుధులు చెప్పేది, లేదు మీ మొక్కలకి ఏం తెలుసు, గేమ్ ఇట్లాగే ఆడాలి బిగ్ బాస్లో అంటే. అవునేమో ఇట్లాగే ఆడతారేమో బిగ్ బాస్. కానీ నాకు ఒక డౌట్ అయితే కొడుతుండేది, సరే నువ్వు ఇలా ఆడి గేమ్ అయితే గెలుస్తావు, అక్కడ జనాల్లో బ్యాడ్ అయిపోతావు కదా. ఎన్నాళ్ళు నువ్వు చీఫ్ నుంచి తప్పుకొని బయటికి ఎలిమినేషన్కి వచ్చావంటే జనాలు ఇట్లా పేక మీద కాలేసి తొక్కేస్తారు కదా. సో నేను అదే చెప్పా, నువ్వు గెలుచుకోవాల్సింది గేములు కాదు, జనాలు గుండెలు. నువ్వు ఫస్ట్ అది ఆలోచించి అందరికీ అదే చెప్పేవాడు నేను. ఈ సెకండ్ నువ్వు పక్క టీం మీద ఏదో గెలిచాను అని చెప్పి హే అంటావు, ఏదో కాస్త ఫుటేజ్ కోసం ఇట్లా ఓదార్పేతలు ఏమన్నా చేయొచ్చు. బట్ జనాలు కదా నువ్వు గెలవాల్సింది. సోనియా గేమ్ ఎలా ఉంటుందని చెప్పండి. సోనియా ఎప్పుడు కూడా చాలా డల్గా ఉంటుంది. ఎప్పుడు ఒక బెడ్లో కూర్చొని ఉంటుంది. తను పెద్దోడు చిన్నోడు వచ్చి ఆవిడ ప్రాబ్లమ్స్ ఏవో తెలుసుకొని అని బిగ్ బాస్ లో హక్కులు ఎక్కువ అయిపోయినాయి అన్న. చూసినప్పుడు మీకు ఇరిటేట్ మొగజాతి ఆణిముత్యంగా మీరు చెప్పారు అన్న. మిమ్మల్ని అభిరామ్ నామినేట్ చేయడం మీద మీరు ఆన్సర్ చెప్పలేదు అన్న. అన్న మిమ్మల్ని అభినామినేట్ చేయడం మీద ఆన్సర్ చెప్పండి. అంత ఐడియా లేదు కానీ నాకు నేను కోరుకునే అయితే విష్ణుప్రియ అండ్ సీత ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే నిఖిల్ టాప్ 5 లో ఉండరండి? ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే నిఖిల్ ఫస్ట్ డే ఉన్నట్టు సెకండ్ థర్డ్ డే కొంచెం డల్ అయ్యాడు. అంటే నిఖిల్కి కాస్త ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉంది కాబట్టి సర్వ్ అవుతున్నాడు. ఎందుకంటే నాకు ఒకటైతే అనిపించింది, నిఖిల్ కన్నా నేను బెటర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను కదా అనిపించింది. అది వాస్తవం అన్న, అది వాస్తవం అన్న. ప్రతి ఒక్కరికి తెలుసు మీరు టాప్ 5 కంటెస్టెంట్ అని. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ మూమెంట్ వరకు కూడా మిమ్మల్ని సీక్రెట్ రూమ్ లో మీరు నన్ను అస్సలు, నేను బిగ్ బాస్ని తప్పు పట్టను, ఎవరిని తప్పు పట్టను, ఆడియన్స్ని కూడా తప్పు పట్టను. కానీ నేను ఒకటే బాధపడేది ఏంటంటే, నేను ఎలిమినేట్ అయ్యేందుకు కూడా కాదు, నేను ఇచ్చిన కంటెంట్ బయటికి రాలేదే. నా పాయింట్ గెలవడము ఓడడము కాదు. నేను అందరికీ చాలామంది, మీరు యూట్యూబ్ ఛానల్స్లో చాలామందికి ఇంటర్వ్యూస్ ఇచ్చేళ్ళా. ఎందుకు వెళ్తున్నాను అంటే, నేను ఎంటర్టైన్ చేయడానికి వెళ్తున్నాను తప్ప, నేను మనసులో గెలుచుకోవడానికి వెళ్తున్నాను తప్ప గేమ్ గెలవడానికి. ఆ ప్రయత్నంలో గేమ్ గెలిస్తే గెలుస్తానేమో, కానీ నేను గేమ్ గెలవడానికో, ఈ కుట్రలు కుతంత్రాలు చేయడానికో, పాలిటిక్స్ చేయడానికో ఇలాంటివి కాదు. ఉన్నంతసేపు ఎంటర్టైన్ చేసామా, చేయలేని అనుకున్నప్పుడు బయటకు వచ్చేసాము. అంటే బిగ్ బాస్ టీమ్ కావాలనే స్టార్ మా వాళ్ళని సీరియల్ యాక్టర్స్ ని వాళ్ళకంటే మీ కంటెంట్ ని జాచారనుకోవచ్చా? అలా ఎవరైనా కూడా నా ప్రోగ్రాము హై రేటింగ్ రావాలనుకుంటారు. ఒకవేళ కనుక నేను చేస్తున్న దానికి రేటింగ్ రాలేదేమో అందుకని వాళ్ళు తీసేసారేమో, మనకు తెలియదు అవన్నీ కూడా. మీరు కొంతమంది ఎంజాయ్ చేస్తుండొచ్చు. నబిల్ ఎలా ఆడుతున్నారు, నబిల్ చేసిన ఆట తీరుకి సోనియా డాన్స్ చేసింది కదా, అలా మీరు ఏం ఫీల్ అయ్యారు? నబీల్ చాలా జెన్యున్ గా ఆనెస్ట్ గా ఆడతాడు. తన 100% పెట్టి ఆడదాం అనుకుంటాడు. సో తను అది నచ్చుతుంది నాకు. కానీ తను యష్మి కావచ్చు, లేకపోతే సోనియా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదో రకంగా అన్న. ఆదిత్య మీ మధ్యలో ఏమన్నా బ్యాడ్ ఇంపాక్ట్స్ ఏమన్నా ఉన్నాయా అన్న? ఆదిత్య ఆన్సర్ రాలేదన్న. నాకు షాక్ అనిపించింది. ఓహో బిగ్ బాస్ అంటే ఇదేనేమో అని చెప్పి నాకు ఫస్ట్ టైం పరిచయం చేసింది ఆదిత్య. అప్పటిదాకా కలిసి తిరిగిన సడన్ గా పసకన నుంచి పొడిచాడు, తర్వాత 2వ సారి పొడిచాడు, 3వ సారి పొడిచాడు. అవకాశం ఎవరికి ఉంది? అది సీత. సార్ మళ్ళీ రీఎంట్రీ అయితే వెళ్తారా సార్?
నన్ను నేనే 2 సార్లు నామినేట్ చేసుకున్నాను. సార్ బయట ఒక troll- ఆదిత్య అండ్ మణికంఠ. ఆదిత్య అండ్ మణికంఠ. సార్ బయట మీ విషయంలో ఒక troll నడుస్తుంది. ఒక సీరియస్ సిచ్యువేషన్ లో మీరు వేసే జోకులు పండలేదనేసి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. దాని గురించి ఏంటి సార్ ఆన్సర్? అవ్వచ్చు అప్పుడెప్పుడైనా ఎప్పుడైనా సరే అలా అనిపిస్తే అవ్వలేదు కదా, లేగలేదు. క్షమించాలి. బట్ అవునన్నా లేచిన తర్వాత ఆపుతాను కొత్తగా కదా, నేనేం disturb చెత్తగా ఉన్న పర్లేదు, కొత్తగా ఉండాలి అనేది నా కోరిక. కొంతమందికి అది టైమింగ్ కొంచెం మిస్ అవ్వకూడదు అనేది సార్ నా మీకన్నా కోరిక. అంటే సార్ చాలా మంది అన్నా, బిగ్ బాస్ మీద ఫ్యాన్ వార్ జరుగుతుంది. పృథ్వీరాజ్ గారు అవ్వచ్చు, వీళ్ళు ఎలిమినేట్ అవ్వాలి యాక్చువల్లీ ఈ వీక్ లో. బట్ ఒక తెలుగు వాళ్ళు అయ్యండి మీకు హై రేటింగ్ ఉన్న మిమ్మల్ని ఎలిమినేట్ చేశారు చూడండి. నన్ను బిగ్ బాస్ చరిత్రలో మొట్టమొదటి ప్రేమతో చేసిన ఎలిమినేషన్. థ్యాంక్ యూ సో మచ్. అన్న ఫ్యాన్ వార్ చేసే వాళ్ళని మీరు అన్న ఫ్యాన్ వార్ బిగ్ బాస్ చేసే జర్నీ వాళ్ళని మీరు ఏం బాగుంది, చెప్పాలనుకుంటున్నారు? చాలా బాగుంది. మిమ్మల్ని అందరూ నాకు ఇచ్చారు బిగ్ బాస్, ఇంత ప్రేమ ఇచ్చారు నాకు. అన్న ఫ్యాన్ వార్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫ్యాన్ వార్ చాలా ఇంకో వీళ్ళు